వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రామసముద్రం మండలంలో 3 రోజుల క్రితం ఏదైతే ఎక్స్ సర్పంచ్ వెంకటప్ప పైన దాడి జరిగింది, ఆయన కుటుంబీకులపైన దాడి జరిగింది. ఇక్కడ ఆ రోజు సాయంత్రం 10 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది. పోలీస్ స్టేషన్లో నేనే ఎస్ఐ గారు చెప్పిన ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగిందని. కాకపోతే ఇక్కడ వెంకటప్ప పిల్లలు ఇక్కడ ఉంటే ఆ ఇంకొక వెంకటప్ప ఎవరైతే శ్రీరాంపల్లి వెంకటప్ప ఉన్నాడో ముందే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి శ్రీరాంపల్లిలో కత్తులు రాడ్లు పెట్టుకొని అక్కడ మార్గ మధ్యంలో వీళ్ళు వస్తున్నారని కాసుకొని ఉండి దారుణంగా దాడి చేసినారు. ఏదైతే శ్రీరాంపల్లి వెంకటప్ప వెనకాల కొంతమంది వైసీపీ నాయకుల హస్తం ఉంది, వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వదిలేది లేదు. ఏదైతే మన ఎక్స్ సర్పంచ్ వెంకటప్ప గారి పిల్లలకు ఆయనకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైతే శ్రీరాంపల్లి వెంకటప్ప ఉన్నారో వాళ్ళపైన 307 కేసు కట్టినాము. అదే కాకుండా ఇప్పుడు కౌంటర్ కేసు ఎస్ఐ గారు ఏం ఇంట్రెస్ట్తో కొట్టినారో నాకు తెలియదు, కానీ ఇప్పుడే చెప్పినాను అది ఇమ్మీడియట్గా రెఫర్ పెట్టాలి. దెబ్బలు వీళ్ళు తగిలి వీళ్ళు తలలు పగిలి మళ్ళీ వీళ్ళ మీద కేసు కట్టాలి. ఎవడా నేర్పించింది పద్ధతి? ఎక్కడుంది రాజ్యాంగంలో? అట్లా ఇదంతా మంచి పద్ధతి కాదు. అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం చెప్తుంది? వీళ్ళు గమ్మున్న పంచాయతీ అయిపోయింది కదా, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అయిందని గమ్మున్న వీళ్ళు ఊరికి వెళ్తున్నారు. వీళ్ళు ఊరికి వెళ్తుంటే మార్గ మధ్యంలో వాళ్ళు అటాక్ చేసినారు. వీళ్ళు ఏమన్నా ఒక మాట వీళ్ళ డిఫెన్స్లో ఒక మనిషికి వాళ్ళ 2 మనిషి దెబ్బలు తగిలిండొచ్చు. అసలు అటాక్ నేచర్ ఆఫ్ అటాక్ ఎవరి వల్ల జరిగింది? వాళ్ళ వల్ల జరిగింది. అటువంటి టైంలో ఇవన్నీ చేయడం మంచిది కాదు. ఇది తప్పకుండా ఇది ఏదైతే వీళ్ళు చేసిన తప్పు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంది. కాకపోతే ఎట్టి పరిస్థితులు అట్లా రానివ్వము, మేము ఉండాము. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉండారు, మేము క్లియర్గా ఉండాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు న్యాయం ఇప్పించే బాధ్యత మాది. ఎవరికైనా వదిలేదు లేదు. ప్రతిరోజు మేము ఫాలోఅప్ చేస్తున్నాము. ఎక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాము. వీళ్ళు ఎవరైతే పార్టీ మనుషులు వీళ్ళకు ఆదుకొని వీళ్ళతో కలిసి నడిచే బాధ్యత మాది అని చెప్పి సైనికులు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.